విషయాన్ని దేవాది దేవుడు అనే విషయాన్ని ప్రకటించకుండా ఆ లీలలలో పూర్తిగా మునిగిపోయి ఆ రసాన్ని ఆ భక్ ఆ భక్తులు ఏ యొక్క భావంతో ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళకి అదే భావంలో తిరిగి ప్రతిస్పందిస్తూ ఉంటాడు స్వామి. ఇవన్నిటికీ కారణం స్వామికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి. వ్యక్తిత్వం లేని జడమైన పదార్థం భగవంతుడు కాదు. ప్రాణం లేనటువంటి నిరాకార స్వరూపుడు భగవంతుడు కాదు. సో ఇలా భగవంతుడి యొక్క ఆ వివిధ అవతారాల గురించి చెప్పేసిన తర్వాత పరీక్షిత్ మహారాజు మళ్ళీ ప్రశ్నలు వేయటం మొదలు పెడుతున్నాడు. హరికథ యొక్క గొప్పతనం ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఈ శ్లోకాలలో చెప్తాడు. తర్వాత పరీక్షిత్ మహారాజు వేసినటువంటి ప్రశ్నల గురించి కూడా మనం చూస్తాం. మళ్ళీ చాలా ప్రశ్నలు వేస్తాడు పరీక్షిత్ మహారాజు. సో సుఖదేవ గోస్వామి కూడా అంటే ఒక స్పీకర్ ఎలా ఉండాలి అనేది మనకి భగవద్గీత భాగవతం వింటూ ఉంటే అంతకంటే గొప్ప స్పీకర్స్ ఎవరు ఉండరు. భగవంతుడి కంటే గొప్ప స్పీకర్ ఎవరు ఉండరు. భగవద్గీత చదివినప్పుడు మనకు అది అర్థం అవుతుంది. భగవంతుడు గొప్ప భక్తుడైనటువంటి సుఖదేవ గోస్వామి కూడా ఎటువంటి స్పీకర్ అంటే తను ఒక విషయాన్ని చెప్పి ఎలా విషయాన్ని చెప్తున్నప్పుడు పరీక్షిత్ మహారాజు ఆడుతూ పాడుతూ వినలేదు. చాలా శ్రద్ధగా విని మళ్ళీ ఇంకో ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మనం ఏం చేస్తాం జనరల్ గా ఎవరైనా వినేవాళ్ళు దొరికారనుకోండి మనం ఫుల్ గా మనం మొత్తం చెప్పేయాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ 1 గంట 10 నిమిషాల్లో వీళ్ళని మనం గొప్ప భక్తుల్ని చేసేద్దాం అనే ఒక తాపత్రయం పడిపోతూ ఉంటాం. లేకపోతే నాకున్న నాలెడ్జ్ అంతా చూపించేద్దాం, లేకపోతే వాళ్ళకి ఏమీ రాదన్న విషయాన్ని ప్రూవ్ చేసి పెట్టేద్దాం ఒక 10 నిమిషాల్లో. ఏవో రకరకాల తాపత్రయాలు ఉంటూ ఉంటాయి, ముఖ్యమైన తాపత్రయం తప్పితే. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్పేసిన తర్వాత ప్రతిసారి కాన్వర్జేషన్స్ ముందుకు వెళ్ళడానికి పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నలే కారణమైనవి. భగవద్గీతలో కూడా అర్జునుడి యొక్క ప్రశ్నలే కాన్వర్జేషన్ ముందుకు వెళ్ళడానికి కారణమైనవి. అంటే ఆ వినేవాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటే చెప్పేవాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని అందిపట్టుకుంటారు. చెప్పేవాళ్ళు ప్రతి విషయం చెప్పాలి నేను అని కూర్చోరు. వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకోలేరో తెలియదు కాబట్టి కొంచెం చెప్పి వదిలేసిన తర్వాత వాళ్ళు వాటర్ ని టెస్ట్ చేసినట్టు చెప్పి వదిలేసిన తర్వాత వినేవాళ్ళు కనుక శ్రద్ధగా వింటుంటే వాళ్ళు వేసే ప్రశ్నల వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ టాపిక్స్ బయటికి వస్తాయి, ఇంకా డీపర్ గా ఆ విషయం మీద చర్చ వస్తుంది. సో కొంతమంది కొన్ని ప్రశ్నలు వేయడం వల్ల చాలా మందికి ఆ ప్రశ్నలు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రశ్నించడం అనే గుణం చాలా మంచిది. అణుకువతోటి విషయాన్ని తెలుసుకోవాలి అని కనుక మనం చేసేటప్పుడు అది మనల్ని ఉద్ధరిస్తుంది. వేరే ఏ ఒక్క ఉద్దేశంతో ప్రశ్నిస్తే అది మనల్ని అణిచివేస్తుంది. అంటే మన అహంకారంతో కానీ ఎదుటి వాళ్ళని తక్కువ చేద్దాం అనే ఉద్దేశంతో కానీ వాళ్ళని గేలి చేద్దాం అనే ఉద్దేశంతో కానీ ప్రశ్న చేసినప్పుడు అది మనకి హాని అవుతుంది. అలా కాకుండా భగవంతుడికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటాను నేను, ఈ ప్రశ్న నాకే కాదు చాలా మందికి ఉండుంటుంది, బట్ వాళ్ళు అడగలేకపోతున్నారు, నాకు ఎటువంటి బెరుకు లేదు, నాకు ఎటువంటి షైనెస్ లేదు అడగడానికి, నేను ఈ విషయాన్ని క్లియర్ గా అడుగుతాను, అడిగి ఈ చెప్పే వాళ్ళ దగ్గర అనుభవం ఉంది, వాళ్ళు గొప్ప భక్తులు, వాళ్ళు నాకు ఈ విషయం మీద ఇంకా డీపర్ గా చెప్పగలుగుతారు అని ఉద్దేశంతో మనం ప్రశ్న వేయిస్తే అది లోక కళ్యాణానికే కారణం అవుతుంది. ఇంకోటి ప్రశ్న వేయాలంటే బేసిక్ గా మన దగ్గర ఉండవలసిన లక్షణం ఏంటి అంటే నాకు మొత్తం తెలుసు అని అనుకుంటే మనం అసలు ప్రశ్నే వేయం. లేకపోతే వింటున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఏదో విందాంలే అనుకుంటే ప్రశ్న వేయం. షైగా ఉన్నా కానీ మనం ప్రశ్న వేయం. సో ఈ క్వాలిటీస్ ఏమీ లేకుండా లోక కళ్యాణం కోసం నన్ను నేను ఉద్ధరించుకోవటం కోసం నాకు ఈ విషయం అర్థం కాలేదు, దీన్ని లోతుగా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మంచి మంచి ప్రశ్నలు మనం వేస్తాం. సో పరీక్షిత్ మహారాజ్ కూడా అలాగే చాలా చాలా మంచి ప్రశ్నలు వేస్తాడు. ఆ కంటిన్యూషన్ అలా జరుగుతుంది. అందుకని ఈ చాప్టర్ లో ఎక్కువ శ్లోకాలు ఆయన యొక్క ప్రశ్నలో ఉంటాయి కాబట్టి పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు. బ్రాహ్మణాచోదితో రాజోవాచ బ్రాహ్మణాచోదితో బ్రహ్మన్ గుణాఖ్యానే అగుణస్య చ యస్మై యస్మై యథా ప్రాహ నారదో దేవదర్శనః. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించాను.
యవ్వాని శ్రోతలు బ్రహ్మదేవునిచే ఉపదేశింపబడిన వారి అంతటి భాగ్యశీలురో అట్టి నారదముని భౌతిక గుణరహితుడగు భగవానుని దివ్య గుణములను ఏ విధముగా వివరించెను. ఎవరి సమక్షమున అతడు వానిని వచించి ఉండెను. హరే కృష్ణ. సో ఇక్కడ బ్రాహ్మణ చోదిత బ్రహ్మన్, బ్రాహ్మణ చోదిత, బ్రాహ్మణుడి చేత విద్య ఇవ్వబడినటువంటి బ్రహ్మదేవుడి చేత విద్య ఇచ్చినటువంటి, బ్రహ్మదేవుడి చే విద్య ఇవ్వబడినటువంటి, ఎవరికి ఇచ్చాడు బ్రహ్మదేవుడు మొత్తం జ్ఞానం? నారదుడికి. సో బ్రహ్మదేవుడి ద్వారా విద్యని తెలుసుకున్నటువంటి నారదుడు తను తెలుసుకున్న ఆ విద్యని, ఎలాంటి విద్య అది? గుణాఖ్యేన అగుణస్య, గుణాలకి అతీతమైనటువంటి వాడైన భగవంతుడు. అగుణస్య అనగానే చాలా మంది దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారంటే, భగవంతుడికి ఎటువంటి క్వాలిటీస్ లేవు, అందువల్ల భగవంతుడు నిరాకారుడు అని ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ ఈ అగుణస్య అంటే గుణాలు భౌతికమైన గుణాలు. దీనికి అర్థం అగుణ అంటే భగవంతుడికి ఎటువంటి భౌతికమైన గుణాలు లేవు అని అర్థం అన్నమాట. భగవంతుడికి గుణాలు లేవని కాదు, భౌతికమైన గుణాలు లేవు అంటే కామ క్రోధ మదమాశ్చర్యాలు, గుణాలకి సత్వ రజస్తమో గుణాల చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి గుణాలు భగవంతుడికి లేవు. మనందరికీ తెలియట్లేదు, కానీ మనం ఎలా అనుకుంటున్నాం? డైలీ మనం చేసే యాక్షన్స్ అన్ని ఇది నేను చేస్తున్నానని మనం అనుకుంటాం. ఎప్పుడైనా ఎవరైనా ఎంత ప్రయత్నం చేసినా చెయ్యకూడదు అని, ఇది నేను ఎప్పటికీ చేయను అని పనులు చేసిన సందర్భాలు మీ అందరి జీవితాల్లో వచ్చుంటాయి. ఇది నేను అసలు ఈ పని నేను ఎప్పటికీ చేయకూడదని బాగా తీవ్రంగా నిర్ణయించుకుని ఉంటారు. బట్ ఆ పని చేస్తారు. మీరు ఏదో ఫోర్స్ చేసినట్టుగా మీరు చేసేస్తారు. చేసిన తర్వాత అనిపిస్తుంది, నేను ఎందుకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించాను, నేను ఇలా చేయకూడదు అనుకున్నాను కదా, ఎందుకు చేశాను, ఆ మాత్రం బుద్ధి నాకు ఆ టైంలో ఎందుకు పని చేయలేదు, ఇది నాకు తెలుసు కదా హానికరమైన విషయం అని అనుకుంటాం. అంటే గుణాల ప్రభావం మీద మనం పనిచేస్తాం. సత్వ రజస్తమో గుణాలు 3 తాళ్లులాగా మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. డైరెక్ట్ చేయడం వల్ల ఆ గుణాలు మనలో ఎక్కువైనప్పుడు, ఏ గుణం ప్రతి క్షణం ప్రతి కర్మ మనం చేసేటప్పుడు ఈ 3 గుణాలు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. నేను ప్రభావం చూపిస్తానంటే నేను ప్రభావం చూపిస్తానని. ఎవరి ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుందో ఆ ప్రభావానికి తగ్గట్టుగా మన పనులు ఉంటూ ఉంటాయి. ఈ 3 గుణాలు మన మీద ప్రభావం చూపించకుండా ఈ గుణాలకి అతీతంగా, అంటే ఏంటి, గుణాల ఇన్ఫ్లుయెన్స్ లో కాకుండా ఆత్మస్థితిలో శుద్ధ సత్వంలో ఎప్పుడూ మనం వ్యవహరించాలి అంటే, మనం భగవంతుడి పాదాలు పట్టుకుని భక్తిలో ఉన్నప్పుడే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. లేని పక్షంలో ప్రయత్నపూర్వకంగా మనం సత్వగుణంలో ఉందామని ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ, మన దగ్గర కనుక సాధన శక్తి లేకపోతే, మన దగ్గర మన నామ జపం కానీ భగవంతుడి కథ కానీ వినకుండా, ఎటువంటి పుణ్యకర్మలు చేయకుండా, నేను మంచిగా ప్రవర్తిస్తాను అని అనుకున్నంత మాత్రాన మనం మంచిగా ప్రవర్తించలేము. ఎందువలన అంటే గుణాలు చాలా పవర్ఫుల్. వాటిని కంట్రోల్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు. ఆత్మ గుణాల కంటే పైన ఉండేటువంటిది. అంటే గుణాల్ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఆత్మకు ఉన్నప్పటికీ ఆత్మ చేయలేకపోతుంది. ఎందుకు అంటే తాను ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి తన శరీరం అనుకుంటుంది కాబట్టి. ఎప్పుడైతే తన శరీరం అనుకుంటుందో, పైన ఆత్మ పైన ఉంటుంది గుణాలకి, శరీరం గుణాల కింద ఉంటుంది. గుణాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి శరీరాన్ని. సో బికాజ్ ఆత్మ మర్చిపోయింది కాబట్టి, తన ఆత్మ అని తన శరీరం అనుకుంటుంది కాబట్టి ఈ గుణాలకి పై చేయి అవుతుంది. సో ఈ గుణాలు మన మీద పనిచేయడం మొదలు పెడుతూ ఉంటాయి. ఎక్కువ రజోగుణంతో ఉన్న వాళ్ళతోటి స్నేహం చేసి వాళ్ళతోటే మనం తిరిగాం అనుకోండి, మనం కూడా వాళ్ళలాగానే రకరకాల బోల్డ్ కోరికలు పెట్టుకుని ఆ కోరికలు తీర్చుకోవాలని పరిగెడుతూ ఉంటాం. తమో గుణం ఉన్న వాళ్ళతోటి స్నేహం చేసాం అనుకోండి, ఒక 6 నెలలు వెళ్ళి తమో గుణం ఉన్న వాళ్ళతోటి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఏ పని చేయకుండా లేట్ గా లేచి పడుకుని అన్ని పోస్ట్ పోన్లు చేస్తూ, ఏది క్లీన్లీనెస్ లేకుండా,
రాత్రి పడుకోవాల్సిన టైంలో లేచి కూర్చుని, లేవాల్సిన టైంలో పడుకొని మనం కూడా అలాగే అయిపోతాం. 6 నెలల్లో మనం కూడా అలాగే తయారైపోతాం. సత్వగుణం ఉన్న వాళ్ళతో స్నేహం చేసి, సత్వగుణం ఉన్న వాళ్ళతో తిరిగామనుకోండి, వాళ్ళు వాళ్ళు సరిగ్గా ఉంటూ మనల్ని కూడా సరిగ్గా ఉంచుతారనమాట. సో అందుకని మనం శరీరం అని అనుకున్నప్పుడు మన మీద గుణాల ప్రభావం ఉంటుంది. ఆత్మ మీద గుణాల ప్రభావం ఉండదు. కానీ మనం ఆత్మ అని రియలైజ్ అవ్వడానికి అదొక పెద్ద జర్నీ కాబట్టి, ఆ జర్నీ మనం చెయ్యడానికి భగవంతుడి పాదాలు పట్టుకొని సేవ మనం చేసినప్పుడు అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ అగుణస్య అంటే ఏంటంటే గుణాలకి అతీతమైనటువంటి వాడు. ఎటువంటి లౌకికమైన గుణాలు లేనటువంటి ఆ భగవంతుడి గురించి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి విన్నటువంటి నారదుడు ఆ తర్వాత ఏం చేశాడు, ఎవరెవరికి చెప్పాడు, ఎలా చెప్పాడు, చెప్పడం వల్ల ఎటువంటి మేలు జరిగింది, ఈ విన్న విషయాన్ని తను ఒక్కడు విని తను ఉపయోగించుకొని వదిలేశాడా, నలుగురికి చెప్పి నలుగురికి ప్రయోజనం కలిగేటట్టుగా చేశాడా. సో ఇప్పుడు చూడండి, చెప్పడం అనేది ఒక గొప్ప సేవ. కానీ చెప్పడం అంత తేలికైన పని కూడా కాదనమాట. సో చెప్పేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చెప్పాలి. ఎన్ని వ్యతిరేకాలు మనకు వచ్చినా, మనం చెప్పిన 100 మంది వినకపోయినా 101 వాళ్ళకి మనం చెప్తూనే ఉండాలి. ఎందుకంటే చెప్పడంతో మన బాధ్యత అయిపోతుంది. చెప్పడంతో మనం సేవ చేసిన వాళ్ళం అయిపోతాం. భగవంతుడికి ప్రీతి కలిగించే వాళ్ళం అయిపోతాం అనమాట. రిజల్ట్ మీద ఆధారపడి మనం చెప్పడం ఎప్పుడూ ఉండకూడదు. 100 మంది వినకపోయినా 101 వాళ్ళు వింటారనే ఉద్దేశంతో మనం వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాలి. అలా చెప్పడం ని సీరియస్ గా తీసుకోవాలన్నమాట. విని భగవంతుడికి సంబంధించిన విషయం మన దగ్గరే దాచుకుని మనం ఒక్కడమే బాగుపడిపోదాము, మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారో అని మనం గనక మన దగ్గరే పెట్టేసుకుంటే అది భగవంతుడు హర్షించడు. తన గురించి, తన లీలల గురించి, తన నామం గురించి 10 మందికి చెప్పి 10 మంది చేసేటట్టు చేసేవాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం అసలు. అందువల్ల భగవంతుడిని మెప్పించడం మన ఉద్దేశం కాబట్టి మనకి తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పగలగాలి మనం. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామి యవ్వాని శ్రోతలు బ్రహ్మదేవునిచే ఉపదేశింపబడిన వారి అంతటి భాగ్యశీలురో అట్టి నారదముని భౌతిక గుణరహితుడు భగవానుని దివ్య గుణములను ఏ విధముగా వివరించను, ఎవరి సమక్షమున అతడు వాణిని వచించి ఉండను. నారదుడి యొక్క శిష్యులు కాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎంత మంది జీవితాలని నారదుల వారు ఒక దారి చూపించి వాళ్ళకి మేలు కలిగించారో మనకి భాగవతంలోనే చాలా అధ్యాయాల్లో ధ్రువుడు నారదుల వారి శిష్యుడు, ప్రహ్లాదుడు నారదుడు వారి శిష్యులు, గొప్ప వాళ్ళందరూ. అంటే నారదుని యొక్క శిష్యులు ఎంత గొప్ప వాళ్ళో ఆయన ఎంత బాగా ఆ విషయాన్ని చెప్పారు అనే విషయంతో అర్థమైపోతుంది అనమాట. సో భగవంతుడి యొక్క నామాలు, గుణాలు, లీలలు భగవంతుడు ఈ భౌతికమైన ప్రపంచం క్రియేట్ చేయడానికి ముందరే ఉన్నాయి. భౌతికమైన క్రియేషన్, అందువల్లే భగవంతుడు దివ్యమైన వాడు. ఇప్పుడు సపోజ్ భగవంతుడికి కనుక భౌతికమైన గుణాలు ఉంటే ఆయన ఈ ప్రపంచం సృష్టించిన తర్వాత పుట్టవలసిన వాడు. పుడితే ఇప్పుడు మనందరం ఈ ప్రపంచం సృష్టించిన తర్వాత ఒక శరీరాన్ని తీసుకున్నాం కాబట్టి మనకి ఈ ప్రపంచంలో ఉండేటువంటి గుణాలు, భౌతికమైన గుణాలు మనకున్నాయి. భగవంతుడు అసలు ఈ సృష్టిని చేసిన వాడే ఆయన కాబట్టి ఆయనవి దివ్యమైన గుణాలు, భౌతికమైన గుణాలు కాదు. సో ఇక్కడ నారదులు వాళ్ళు ఎవరెవరికి చెప్పి వాళ్ళు ఆ విషయాన్ని తీసుకొని, అంటే నారదుడి దగ్గర నుంచి విన్న వాళ్ళందరూ కూడా నేరుగా భగవంతుడి దగ్గర నుంచి విన్నట్టే. ఎందుకని? నారదులు వారికి బ్రహ్మదేవుడు చెప్పాడు, బ్రహ్మదేవుడికి భగవంతుడు చెప్పాడు. సో నారదులు వారు తన ఓన్ గా చెప్పలేదన్నమాట. తనేం విన్నాడో దాన్ని రిపీట్ చేశాడు అంతే. సో ఎప్పుడైతే ఏది విన్నారో అది రిపీట్ చేస్తున్నామంటే అప్పుడు మనం ఫస్ట్ మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఆఖరి మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడతారు. మధ్యలో ఏ విధంగా మనం డైవర్ట్ అయ్యి డీవియేషన్ కి తీసుకెళ్లిపోయామంటే సబ్జెక్ట్ మారిపోతుంది, వేరేలాగా అయిపోతుంది. సో ఒక విషయం చూడండి, మీకు ఒకళ్ళ దగ్గర నుంచి వినేటప్పటికి స్టార్టింగ్ లో ఒకలా ఉంటుంది ఆ విషయం, ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకొకలాగా అయిపోతుంది. ఎందుకని? ఎవరికి తోచిన మసాలా దాంట్లో వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే తీసేస్తూ ఉంటారు. ఆ విషయం మెస్ అయిపోతుంది చివరికి వచ్చేటప్పటికి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినేటటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గురువులు, ఆచార్యులు చెప్పిన విషయాన్ని రిపీట్ చేసి ఇది వాళ్ళు చెప్పిన విషయం అని చెప్పాలి. ఏ రోజు కూడా ఇది నా యొక్క అవగాహన, నేను ఇలా అనుకుంటున్నాను,
అని ఎప్పుడైతే ఆ నేను అనే పదాన్ని మనం చెప్పడం మొదలు పెడతామో తెలియకుండా మనలో ఏమైనా అహంకారం వస్తుందంటే నేను ఆచార్యుల కంటే గొప్పవాడిని, నేను విన్నవాళ్ళ కంటే గొప్పవాడిని. ఒక్కొక్కసారి ఎలాంటి పైత్యం మనకు వస్తుంది అంటే మనం వింటాం, 10 మంది దగ్గర నుంచి వింటాం, ఆ 10 మంది దగ్గర నుంచి విన్న విషయాన్ని ఒక 10 మందికి చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటారు, మీరు ఎంత బాగా చెప్పారండి, మీరు నిజంగా గ్రేట్ అండి అంటారు. అన్న వెంటనే మనకేమనిపిస్తుంది, అబ్బబ్బా నిజమే కదా, ఇదంతా నా గొప్పతనమేనేమో, నా తెలివితేటలేనేమో, అవునండి నేను చాలా స్మార్ట్, నేను చాలా బాగా అనలైజ్ చేయగలను అని వాళ్ళు అనుకోవాలని మనం ఇంకొకరి దగ్గర నుంచి విన్న విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాం అనే విషయాన్ని ఎప్పుడు చెప్పం వాళ్ళకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా వీళ్ళ గ్రేట్నెస్ అనుకుంటుంటారు. అందుకని ఎప్పుడైనా ఆధ్యాత్మిక విషయం మనం ఒక 10 మందికి చెప్పినప్పుడు వాళ్ళు పొగిడినప్పుడు ఆ పొగడ్త నిజానికి మనకి చెందదు, మన ముందరి ఆచార్యులకి, భగవంతుడికి, బ్రహ్మదేవుడికి, నారదుల వారికి, వ్యాసదేవుడికి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాన్నే మనం చెప్తున్నాం, కొత్తగా సృష్టించి మనం చెప్పట్లేదు అసలు. ఎప్పుడూ కూడా ప్రవచన మనం ప్రీచింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అప్రిషియేషన్ ని ఇమీడియట్ గా తీసుకెళ్లిపోయి గురువు పాదాల దగ్గర, వ్యాసదేవుడి పాదాల దగ్గర, భగవంతుడి పాదాల దగ్గర పెట్టలేదో పొగరొచ్చి సర్వనాశనం చేసేస్తుంది మనల్ని. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఒక పైత్యం ఉంటుంది మనకి, నేను బ్రహ్మాండంగా చెప్తాను, నేను బ్రహ్మాండంగా మాట్లాడతాను అని చాలా మంది ఒకళ్ళ దగ్గర విన్న విషయం కూడా ఆ విన్న వ్యక్తిని కోట్ చేయడం మర్చిపోతూ ఉంటారు. నేను పలానా వాళ్ళ క్లాస్ నుంచి ఈ విషయాన్ని విన్నాను, వాళ్ళు ఇలా చెప్పారు, నేను దాన్ని మీకు రిపీట్ చేస్తున్నాను అని చెప్పడాన్ని పక్కన పెట్టేసి విషయం ఒకటి రిపీట్ చేస్తారు. విషయం ఒక్కటి రిపీట్ చేసేటప్పటికి ఏమవుతుంది, అది ఆ స్పీకర్ చెప్పినట్టుగా అయిపోయి అది వాళ్ళకి ఆపాదించబడి వాళ్ళకి ఆ కీర్తి ప్రతిష్ట వచ్చి నిజానికి అది వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళని అణిచేస్తుంది. నిజానికి అది వాళ్ళదే అయితే గనక వాళ్ళని ఇంకా హంబుల్ చేస్తుంది, వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళని అణిచేస్తుంది. అందుకనే ఎప్పుడూ కూడా ఇది పూర్వ ఆచార్యాలు, పూర్వ సీనియర్ డివోటీస్ దగ్గర నుంచి విన్నా. ఈ రోజున నేను చెప్పే ప్రతి విషయం నేను విన్న విషయమే, నేను విన్న విషయాన్నే రిపీట్ చేస్తా. పొర్రపాటున కూడా ముందు వెనక నాకు అసలు అంత టాలెంట్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత గొప్ప డివోటీని కూడా కాదు. ఉన్న విషయాన్ని రిపీట్ చేస్తాను. రిపీట్ చేయాలంటే కూడా కష్టమే, మనం అర్థం చేసుకోవాలి, పూర్తిగా దాన్ని అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకుని చెప్పాలి. ఎగ్జాంపుల్స్ మేబీ చాలా మటుకు నేను నా ఓన్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పచ్చు. ఆ ఓన్ 90% ఆఫ్ ద టైం ఎగ్జాంపుల్స్ కూడా నేను రిపీట్ చేస్తాను. 10% ఎప్పుడైనా ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు నేను అర్థం చేసుకుని నాకు అది అర్థమైనప్పుడు ఎగ్జాంపుల్స్ ని నేను మేబీ నా ఓన్ ఎగ్జాంపుల్స్ ని నేను క్రియేట్ చేసుకుంటా. విషయం మాత్రం ఖచ్చితంగా గురువులు, ఆచార్యులు, సీనియర్ డివోటీస్ దగ్గర నుంచి విన్న విషయాన్ని రిపీట్ చేస్తాం. మోస్ట్లీ నేను ప్రభుపాద్ని రిపీట్ చేస్తాను. మీరందరూ కనుక వెళ్ళి నేను చెప్పే ప్రతి మాటని చూస్తే ప్రభుపాద్ పర్పట్లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఒక చోట. ప్రభుపాద్ పర్పట్ నుంచే నేను భగవద్గీతలో నేను అనలైజ్ చెప్పి 9.30 నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా లాస్ట్ ఫ్రైడే నేను చాలా పాయింట్స్ చెప్పాను. అవన్నీ కూడా ఆ 9.30 పర్పట్ లో వెళ్ళి ఒక్కొక్క లైన్ ని అనలైజ్ చేసి మీరు చదివితే అందులో ప్రతిదీ ప్రభుపాద్ చెప్పారు. మేబీ ప్రభుపాద్ చెప్పింది డైరెక్ట్ గా చేయలేక నేను చెప్పినప్పుడు అది కొత్తగా అనిపిస్తుందేమో కానీ బట్ దాని మూలం ప్రభుపాద్ రాసిన లైనే దానికి మూలం అన్నమాట. సో ప్రతి విషయానికి కూడా ఆచార్యులు మూలంగా ఉండి, సో అందువల్ల నారదుల దగ్గర నుంచి విన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా భగవంతుడి దగ్గర నుంచి విన్నటువంటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి పరీక్షిత్ మహారాజుకి ఈ విషయం విన్న వాళ్ళు డెఫినెట్ గా బాగుపడి ఉంటారు, మోక్షాన్ని పొంది ఉంటారు. తను కూడా ఇప్పుడు వ్యాసదేవుడి దగ్గర నుంచి విన్నటువంటి సుఖదేవ గోస్వామి నుంచి తాను వింటున్నాడు కాబట్టి నారదుల దగ్గర నుంచి విన్న వాళ్ళకి ఎట్లాంటి ఉత్తమ గతులైతే పొందినాయో తనకి కూడా అలాంటి ఉత్తమ గతులే పొందుతాడు. కాబట్టి తనకి ఎక్కువ రోజులు లేవు, 7 రోజులే ఉన్నాయి, ఏ మాత్రం రిస్క్ చేయలేడు. కాబట్టి ఆ ప్రామాణికతని సెట్ చేయడం కోసం పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్నని వేశాడు. ఊరికే ఏదో గాసిపింగ్ కోసమో ఏం జరిగింది అసలు అని నారదుల యొక్క టాలెంట్ ని టెస్ట్ చేయడానికో కాదు, నారదుల యొక్క ఆథెంటిసిటీని, ఆయన యొక్క పరంపరాగతంగా ఆయన చేస్తున్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం నారదుల వారిని వ్యాసస్థానంలో పెట్టి పూజించడం కోసం పరీక్షిత్ మహారాజు ఈ మాట చెప్పాడు అనమాట.
ఏతద్వేదితుమిచ్చామి తత్వం తత్వవిధాంబర హరేరద్భుత వీర్యస్య కథాలోక సుమంగళ. రాజు పలికెను, ఇది నేను తెలుసుకొనగోరుచున్నాను. అద్భుత పరాక్రమ సంపన్నుడగు శ్రీహరికి సంబంధించిన కథలు సకల లోకజీవులకు నిక్కముగా మంగళప్రదములై ఉన్నవి. హరే కృష్ణ. హరేరద్భుత వీరస్య హరేరద్భుత వీర్యస్య కథాలోక సుమంగళ. ప్రతి ఒక్కళ్ళకి మంగళాన్ని కనిపిస్తాయి. హరి కథ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ విన్న 1 గంట 2 గంటలు మనం ఏదైతే హరికథ వినటానికి మనం పెడుతున్నామో సేమ్ కథ ప్రతిరోజు విన్నప్పటికీ కూడా కొన్ని వేల లక్షల కోట్ల జన్మల నుంచి మనం చేసినటువంటి పాపాలని నశింపచేస్తుంది. ఇంతకంటే బెస్ట్ వే మన పాపాలని నశింపచేసుకోవడానికి ఈజీ వే ఇంకోటి లేనే లేదండి. అసలు ఎవరో మాట్లాడుతుంటే కూర్చుని చెవులు అప్పగించి వినడానికి ఏంటి మనకి ప్రాబ్లం? ఎన్నో అక్కర్లేని విషయాలు వినటానికి ఈ చెవుని పెడుతూ ఉంటాం పొద్దున్న లేచినప్పటి నుంచి. అసలు ఈ జనరేషన్ పిల్లలకైతే అసలు చెప్పనే అక్కర్లేదు. చెవులో ఎప్పుడూ ఏదో ఒకటి పెట్టుకుని చెత్త వింటూ ఉంటారు. ఆ చెత్త మనల్ని ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్లదు. మేబీ మానసికంగా కాసేపు ఒక ఆనందాన్ని ఇస్తుందేమో. ఒక మంచి సినిమా పాటో ఇంకో పాటో ఏదన్నా మనం విన్నాం అనుకోండి, బాగా దుఃఖంలో ఉంటే మేబీ కాసేపు మర్చిపోయేటట్టుగా ఆ మ్యూజిక్, ఆ రిథము, అందులో ఉండే లిరిక్స్ గనక మంచిగా ఉంటే మనకి ఒక థాట్ ప్రొవోకింగ్ గా మనల్ని చేసి మనల్ని మంచి వైపుకి తీసుకెళ్తాయేమో. సో నేను 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 ఈ మధ్య కాలంలో పాటలు వినలేదు. నేను వినే ఆల్రెడీ 20 ఏళ్ళు అవుతుంది. బట్ ఈ మధ్య కాలంలో నేను అక్కడక్కడ ఎప్పుడెప్పుడు విన్నా వాటిలో ఏమి మనల్ని ఉద్ధరించేటువంటి లిరిక్స్ ఉండవు. ఉండనప్పుడు వాటిని పదే పదే మనం పాడి 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 మేబీ మానసికమైన తాత్కాలిక ఆనందాన్ని పొందగలుగుతామేమో కానీ ఏ విధంగా మన పాపాలని తగ్గించుకోలేం. లిటరల్ గా తగ్గించుకోలేం. ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. అలా అని సడన్ గా ఇప్పుడు నేను అందరినీ అవన్నీ మానేయమని చెప్పట్లేదు కానీ ఎప్పుడైతే హరి కథని మనం వింటామో సేమ్ విషయం రిపీటెడ్ గా ప్రతిరోజు అరిగిపోయిన రికార్డ్ లాగా విన్నప్పటికీ కూడా మనకి మేలే చేస్తుంది. ఎలాంటి మేలు చేస్తుంది అంటే కొన్ని కోట్ల జన్మల నుంచి మనం కూడబెట్టుకున్న పాపాన్ని ఫస్ట్ తీసేస్తుంది. ఆ తర్వాత భౌతికమైన విషయాల పట్ల మనకున్న అటాచ్మెంట్ ని తీసేస్తుంది. చిగురాఖరికి ఏం తెచ్చిస్తుందంటే ఆ భగవంతుణ్ణి నేరుగా ఫేస్ టు ఫేస్ చూసి ఆయనతో కలిసి కూర్చుని మాట్లాడి ఆయనతో భోంచేసి ఆయనతో ఆడుకుని ఆయనతో తిరిగేటువంటి అవకాశాన్ని ఇచ్చేస్తుంది. ఇంత మేలు కేవలం హరికథ చేస్తుంది. ఇంకా వేరే ఏమి మనం వెళ్ళి కుటుంబాలని వదిలేసి తపస్సులు చేసి అడవుల వెంబడ తిరిగి ఎటువంటి ప్రయాసలు పడక్కర్లేదు. కూర్చుని శ్రద్ధగా హరికథని వింటే చాలు. హరేరద్భుత వీర్యస్య కథలోక సుమంగళం. శ్రీమద్భాగవతము వర్ణింపబడిన దివ్య కథ విషయ శ్రవణమునందు పూర్ణముగా నిలిచి ఉండుట అనగా అఖిలాత్ముడగు శ్రీకృష్ణ భగవానితో నిత్య సాంగత్యం కలిగి ఉండుట. ఇప్పుడు ఈ గంటన్నర మనం శ్రీమద్ భాగవతం ఏదైతే వింటున్నామో నేను ఇక్కడ ఏ సినిమా హీరో గురించి చెప్పట్లేదు, నా గురించి చెప్పట్లేదు, మీ గురించి చెప్పట్లేదు, సిడా ర్యాపిడ్స్ లో జరుగుతున్న ఈవెంట్స్ గురించి చెప్పట్లేదు, ఏమి చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాను? భగవంతుడి గురించి చెప్తున్నాను. అది ఏంటిట? భగవంతుడితో అసోసియేషన్ ఉన్నట్టుట మనకి, ఆయనతోటి సాంగత్యం ఉన్నట్టు. అంటే ఏంటి? ఇప్పుడు మనం మీ అందరి ఇళ్లలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు మీ అందరి ఇళ్లలో మీ స్పీకర్లలో పెట్టుకొని హరికథ వింటున్నారు. నా ఇంట్లో నేను ఈ హరికథని చెప్తున్నాను. ఇప్పుడు మనతో పాటు మన కనపడకుండా ఉన్న వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. శ్రీమద్ భాగవతమునందు వర్ణింపబడిన దివ్య కథ విషయ శ్రవణమునందు పూర్ణముగా నిలిచియుండుట అనగా అఖిలాత్ముడగు శ్రీకృష్ణ భగవానునితో నిత్య సాంగత్యమును కలిగి ఉండుట అనే భావము. నిత్య సాంగత్యం, ఎటర్నల్ అసోసియేషన్. ఎవరితో? ఆ దేవాది దేవుడితో. ఎప్పుడు? పూర్ణంగా శ్రద్ధగా కూర్చుని విన్నప్పుడు. ఒక పక్క ఫోన్ బ్రౌజ్ చేసుకుంటూ, టీవీలో సీరియల్ కూడా చూస్తూ, లేకపోతే సబ్ టైటిల్స్ చదివేస్తూ, న్యూస్లు చదివేస్తూ వింటే కాదు. కూర్చుని నేను ఒక రామాయణం, రాముల వారి రామనవమి వస్తున్నప్పటి నుంచి రామాయణం వింటాను నేను. కొన్ని ఏళ్ల క్రితం నాకు ఒక మాట చెప్పారు ఒక పెద్ద ఆయన. చాలా ఒక విధంగా నేను నా మీద పెద్దలు చూపించినటువంటి కరుణ ఎంత గొప్పదో ఒక్కొక్కసారి నాకు అంత కరుణ పొందేటువంటి అర్హత ఉందా లేదా అని నాకు అనిపిస్తుంది. ఊరికే అలా వెళ్తూ వెళ్తూ నాకు వచ్చి చెప్తూ ఉంటారు కొన్ని. నేను ఏదో పని చేస్తూ వింటున్నాను. నాకు అప్పుడు ఆయన చెప్పారనమాట, అమ్మా
రామాయణం అట్లా వినకూడదు. రామాయణం ఫుల్ మంత్రాలతోటి పూరితమైనది. నేను పదే పదే రామాయణం చదువుతున్న భక్తులకి చెప్తున్న విషయం కూడా అల్లాటప్పాగా ఆడుతూ పాడుతూ స్నానాలు చేయకుండా మనం అన్క్లీన్ గా ఉండి చదవడానికి రామాయణం చెయ్యకూడదు అలాగా. ఎందుకంటే రామాయణం మహిమ అంతా ఇంత కాదు అసలు. పూర్తిగా మంత్రపూరితమైనది. యజ్ఞం చేసిన దాంతో సమానం రామాయణం చదవడం, రామాయణం వినడం. యజ్ఞం, ఒక యజ్ఞం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వగలదో అలాంటి ఫలితం రామాయణ శ్రవణం, రామాయణం చదవడం వినిపిస్తుంది. మన రామాయణం మంత్రాలు చదువుతున్నాం. చాలా శ్రద్ధగా విడగొట్టేటప్పుడు, చదివేటప్పుడు తప్పు చదవకుండా శుచి అయిన ప్లేస్ లో కూర్చొని చేయాలి. ఎందుకంటే అది యజ్ఞం చేసిన దాంతో సమానం కాదు. అప్పుడు నాకు ఆయన ఒక మాట చెప్పారు. నాకు తెలుసు నువ్వు చిన్నపిల్లవి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు నీకు బోల్డ్ పనులు ఉంటాయి, వంట చేస్తున్నావు, ఇల్లు ఊడుస్తున్నావు, నువ్వు వింటావు. అట్లా వినకు. రామాయణం వింటే మాత్రం కూర్చుని విను, శ్రద్ధగా కూర్చుని విను. ఒక యజ్ఞం చేస్తున్నట్టు, ఒక లైవ్ క్లాస్ లో ఉన్నట్టుగా కూర్చుని విను. అది నేను అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచి చాలా మటుకు చాలా సెషన్స్ కూర్చుని వింటా. ఒక బుక్, పేపరు, పెన్ను పట్టుకొని కూర్చుని వింటా. అట్లా నేను నోట్స్ రాసుకోవడం 22 ఏళ్ల క్రితం మొదలు పెట్టాను. ఇప్పుడు నా దగ్గర బోల్డ్ నోట్స్లు ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా వాటిని నేను డిజిటలైజ్ చేసుకుంటున్నాను. అలా చేస్తే అది యజ్ఞం అయ్యి మనల్ని ఉద్ధరిస్తుంది. సో పూర్ణంగా శ్రద్ధగా కూర్చుని వింటేట భగవంతుడు మనతో ఉన్నట్లేట. భగవంతుడితోటి మనకి సాంగత్యం ఉన్నట్టు. శ్రీకృష్ణునితో భగవంతుడితో సాంగత్యం అంటే ఏంటి? ఎప్పుడైతే సూర్యుడు వచ్చేస్తాడో చీకటి వెళ్ళిపోతుంది. సూర్యుడి రానంత వరకే చీకటి. ఒక్కసారి సూర్యుడు వచ్చిన తర్వాత చీకటిని పట్టుకున్నా ఆగదది, ఉండదు అసలు. అది ఎగ్జిస్టెన్సే ఉండదు దాన్ని. సో భగవంతుడితో నిత్య సాంగత్యం, శ్రీకృష్ణునితో నిత్య సాంగత్యం అనగా భౌతిక గుణముల నుండి ముక్తి. ఎప్పుడైతే భగవంతుడు వచ్చి కూర్చుంటాడో మెటీరియల్ థింగ్స్ అన్ని దూరం వెళ్ళిపోతాయి. మెటీరియల్ గుణాలు, మెటీరియల్ క్వాలిటీస్, మెటీరియల్ కోరికలు అన్ని దూరం అయిపోతాయి. శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు. భౌతిక కల్మషము అంధకారము వంటిది. సూర్యుని ఆగమనము అంధకారమును నశింపజేసినట్లుగా శ్రీకృష్ణ భగవానుని సాంగత్యమునందలి నిరంతర కర్మ మనుజుని భౌతిక గుణ కల్మషముల నుండి ముక్తిని కావించును. మనం ప్రతిసారి రిపీటెడ్ గా చాలా సెషన్స్ లో చాలా మంది డివోటీస్కి వచ్చే డౌట్ ఏంటంటే, నాకు ఈ బ్యాడ్ క్వాలిటీ ఉంది, దీన్ని ఎలా పోగొట్టుకోవాలి, జపం చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, లేకపోతే ఇది చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను. అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? హరికథ వింటాం. శ్రద్ధగా హరికథ వింటాం. శ్రద్ధగా హరికథ విన్నాము అంటే చాలు, భౌతికమైన విషయాలన్నీ దూరం అయిపోతాయి. కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలన్నీ దూరం అయిపోతాయి. ఎందుకని? భగవంతుడు వచ్చి కూర్చున్నాడు మన పక్కన. ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మీరు హరికథ వింటుంటే, భగవంతుడు వచ్చి కూర్చుంటుంటే మీరు ఎలా కూర్చోవాలి? ఎంత శ్రద్ధగా కూర్చోవాలి? టీవీ పెట్టి ముందు హరికథ వింటామా? ఇంకా భగవంతుడు వచ్చి పక్కన కూర్చుంటున్నాడు అంటే ఈసారి నుంచి వినేటప్పుడు ఏం చేయాలి? మనతో పాటు పక్కన సీట్ ఖాళీగా ఉంచుకోవాలి, భగవంతుడికి ఆ సీట్. అంటే మనం ఎంత అసలు మనతో పాటు ఆడియన్స్ లో ఉండేవారు భగవంతుడు హరికథ విన్నప్పుడు, హరికథ జరిగినప్పుడు. శ్రీకృష్ణ భగవానుని సాంగత్యములందరి నిరంతర కర్మ మనుజుని భౌతిక కల్మషముల నుండి ముక్తిని కావించును. భౌతిక గుణముల సంపర్కమే నిరంతర జన్మ మృత్యు పరవ కారణమైనది. సో హరికథ వింటున్నాం, శ్రద్ధగా వింటున్నాం అంటే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైతే భగవంతుడు వచ్చి కూర్చుంటాడో భౌతికమైన విషయాలన్నీ దూరం అయిపోతాయి. భౌతికమైన విషయాలన్నీ దూరం అవుతాయి అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ చచ్చిపోవాల్సిన అవసరం లేదు, రోగాలు పాలు పడాల్సిన అవసరం లేదు, దుఃఖాలు పడాల్సిన అవసరం లేదు. ఇక భౌతిక గుణాలంటూ లేకపోతే ఏంటి? నెక్స్ట్ మోక్షం. భౌతిక గుణముల నుండి ముక్తియే పరమార్థము. పరిషిన్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి ఈ ముక్తి రహస్యాన్ని నెరిగినటువంటి ఆత్మవిధుడై ఉన్నాడు. అంత్యమున నారాయణుని స్మరింపగలుగుటయే జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థితి అని సుఖదేవుడు రాజుకు తెలిపి ఉండెను. నా లైఫ్ పర్ఫెక్ట్, నా లైఫ్ బెస్ట్. ఎలా బతికాడండి? దేన్ని ఆధారంగా చేసుకుని ఆ వర్డ్ యూజ్ చేయాలి మనం? అంటే నారాయణ స్మరణ. చివరికి నారాయణని తలుచుకున్నాడా లేదా? తలుచుకున్నాడా? దెన్ గొప్పగా బతికాడు. చివరికి పిల్లల్ని, డబ్బుల్ని,
లేకపోతే తన ఆస్తిపాస్తుల్ని, లేకపోతే టీవీ సీరియల్లో ఉన్న హీరోల్ని, హీరోయిన్ని వీళ్ళని తలుచుకున్నాడా? ఈ ప్రపంచం మొత్తానికి రాజు అయినప్పటికీ వేస్ట్ చేసేసుకున్నాడు లైఫ్ ని. ఎందుకు పనికి రాకుండా చేసేసుకున్నాడు హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ని. పూరి గుడిసెలో ఉంటున్నాడు, రోజు కష్టపడి సంపాదించుకుని తిన్నాడు, తినటానికి తిండి లేక నానా కష్టాలు పడ్డాడు. కానీ చనిపోయే ముందు నారాయణ 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 అంటూ ఆ నారాయణ్ణి తలుచుకుంటూ పోయాడు. అబ్బా, ఎంత గొప్ప లైఫ్ అండి, పర్ఫెక్ట్ అయిపోయింది మానవ జన్మ. ఎందుకని? దివ్యమైన శరీరాన్ని పట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో మనిషి జన్మ యొక్క సార్థకత పరిపూర్ణం అంత్యే నారాయణ స్మరణ. 7 దినములు పిదప పరీక్షిన్ మహారాజు తన దేహమును పరిత్యించవలసి ఉండెను. తత్కారణమున శ్రీమద్ భాగవత విషయము ద్వారా శ్రీకృష్ణ భగవానునే స్మరించుచు అఖిలాత్మకుడగు ఆ దేవదేవుని సన్నిధిని అనుభవించు పూర్ణ చిత్తముతో దేహమును త్యజించుట అతడు నిశ్చయించుకొనెను. ఇలాంటి డెస్టినేషన్. సారీ, నేను 3rd శ్లోకాల్లోకి వెళ్ళాను. ఇది 3rd శ్లోకాలోది నేను చదివింది ఇప్పుడు. ఓకే. శ్రీమద్ భాగవతం శ్రవణం చేసినచో శ్రీకృష్ణ భగవానుని కర్మల వర్ణనతో నిండి ఉన్న శ్రీమద్ భాగవతము ప్రతి లోకములోని జీవులకు మంగళప్రదమైనది. దీనిని ఒకానొక శాఖకు చెందిన దానిగా భావించేవాడు నిక్కముగా పొరపడినట్టివాడి. భక్తులందరికీ శ్రీమద్ భాగవతము నిక్కముగా పరమ ప్రియమగు శాస్త్రము అయినను భక్తి లేని వారికి సైతము ఇది మంగళప్రదము. భక్తి లేని వాళ్ళు అలవోకగా విన్నా కానీ వాళ్ళకు కూడా మేలు చేసేస్తుంది ఇది. అంత గొప్ప విషయం. శ్రద్ధాభక్తులతో శ్రీమద్ భాగవతమును శ్రవణము చేసినచో భౌతిక శక్తి ప్రభావమునందు అభక్తుల సైతము అట్టి బంధము నుండి బయటపడగలరని అది వివరించుటే. డివోటీస్ కాని వాళ్ళకి కూడా అటెన్షన్ తో శ్రీమద్ భాగవతాన్ని కనుక వింటే వాళ్ళని ఉద్ధరించేస్తుంది. కతస్వ్యా మహాభాగా యతాహం అఖిలాత్మని కృష్ణే నివేశ నిస్సంగం మనసత్యక్షే కలేవరం. ఓ మహాభాగా, శుకదేవ గోస్వామి అఖిలాత్ముడగు శ్రీకృష్ణ భగవానుని అందు నేను మనస్సును సంలగ్నము చేసి భౌతిక గుణముల నుండి పూర్ణముగా విడివడి ఈ దేహమును త్యజింపగలుగుతున్నట్లుగా శ్రీమద్ భాగవత వర్ణనను దయచేసి కొనసాగింపుము. హరే కృష్ణ. ఇందాక చెప్పినట్టు శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని వింటుంటే భగవంతుడు మనతోటి నిత్య సాంగత్యం చేస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు వస్తాడో భౌతికమైన విషయాలన్నీ దూరం అయిపోతాయి. భౌతికమైన విషయాలు దూరం అవడం అంటే మనల్ని మనం ముక్తికి అర్హుల్ని చేసుకుని మోక్షాన్ని పొందినట్టు అంత్యమున నారాయణుని స్మరిస్తూ ఆయనని పొందగలుగుతాము. అందుకని ఇంత ప్రయోజనాన్ని ఇవ్వగలిగేటువంటి భాగవతాన్ని ప్రొఫెషనల్ గా డబ్బుల కోసం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వింటే వాళ్ళ ఫోకస్ డబ్బు మీద ఉంటుంది కాబట్టి భక్తి మీద ఉండదు కాబట్టి మనకు అలాంటి సేమ్ ప్రయోజనాన్ని ఇవ్వదు. వాళ్ళు ఎంత గొప్పగా అయినా చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పిన మాటలు ఎంత అట్రాక్టివ్ గానే ఉండనివ్వండి, వాళ్ళకి భక్తి కాకుండా వేరే ఏది మోటివ్ గా ఉండి శ్రీమద్ భాగవతాన్ని చెప్పినప్పటికీ మనం శ్రీమద్ భాగవతం యొక్క పూర్తి ఫలితాన్ని పొందలేం. అందుకనే పారంపర్యగతంగా భక్తుల నుంచి వినాలి. వాళ్ళు కూడా భక్తులైనటువంటి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం వినడం వల్ల ఒక్క శుద్ధ భక్తుడు మొత్తం ప్రపంచాన్ని మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అందుకని వాళ్ళ దగ్గర నుంచి మనం వింటే వాళ్ళ అనుగ్రహం ద్వారా, వాళ్ళ కరుణ ద్వారా, వాళ్ళ మాట నిజం చేయటం కోసం భగవంతుడు మనల్ని కూడా మోక్షాన్ని ఇచ్చేస్తాడు. సో భాగవతం వినేటప్పుడు సరి అయిన వాళ్ళ దగ్గర నుంచి వినడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఆ వింటున్న వ్యక్తికి ఏదన్నా ఒక సాధన ఉందా లేదా, గురువు ఉన్నారా లేదా, ఏం చేస్తారు వాళ్ళు సాధన అంటే, కొంతమంది జపం చేస్తారు, కొంతమంది ధ్యానం చేయొచ్చు, ఏం సాధన చేస్తున్నారు అనేది మనం తెలుసుకొని పారంపరికతిగా శ్రీమద్ భాగవతాన్ని వినాలి. శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణుతశ్చ స్వచేష్టితం కాలేన నాతి దీర్ఘేన
భగవాన్ విశతే హృది. శ్రీమద్ శ్రీమద్ భాగవతమును నిత్యము శ్రవణము చేయుచు సదా తద్విషయమును గంభీరమైనదిగా భావించు వార్ల హృదయందు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే ప్రకటము కాగలడు. హరే కృష్ణ. హరి బోల్. అసలు ఇది నేను చదువుతుంటే 2-3 డేస్ నుంచి నాకు ఎందుకో కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది. ఎంత సింపుల్ గా మన హృదయాల్లో వచ్చి ఉంటాట ఆయన. యాక్చువల్లీ మన హృదయం అనే కమలం మీద పెట్టుకోవాల్సింది భగవంతుడిని. అక్కడ తీసుకెళ్లి పెడతాను చూడండి మనం. అసలు పబ్బా ఏదో అంటారే కనకపు సింహాసనము మీద అని నా చిన్నప్పుడు ఒక పద్యం చదువుకునేవాళ్ళ. అట్లా హృదయ కమలం మీద భగవంతుణ్ణి పెట్టాల్సిన ప్లేస్ లో కృష్ణయ్య, తండ్రి నారాయణ ఏమేం పెడుతూ ఉంటామో మనం. ఎవరైతే శ్రద్ధగా ఇలా శ్రీమద్ భాగవతాన్ని వింటారో ఇక్కడ నువ్వు నాకు ఇంకా కంటిన్యూ చేయి, ఆపేకు. నేను ఎప్పుడు వరకు వినాలి శ్రీమద్ భాగవతాన్ని? 7 రోజులు అయిపోయిన తర్వాత నా ప్రాణం వదిలేసేటప్పుడు ఆఖరి నిమిషం, ఆఖరి సెకండ్ వరకు కూడా నేను శ్రీమద్ భాగవతాన్ని వింటూ నారాయణ్ణి తలుచుకుంటూ చచ్చిపోవాలి అని పరీక్షిత్ మహారాజ్ అంటున్నాడు. మనం వారానికి 1 గంట వినగానే అబ్బా ఇంకో చాలా గొప్ప పని చేసేసాం, లేకపోతే రోజుకి ఒక 2 గంటలు చదవగానే అమ్మాయి అయిపోయింది పోయి వాళ్ళ టిక్ మార్క్ వేసేసుకుంటాం మనం. కానీ భాగవతం ఎప్పటి వరకు వినాలి? అంతే నారాయణ స్మరణ, అంతేమున నారాయణ్ని స్మరించే క్షణం, ప్రాణం వదిలిపెట్టే క్షణం వరకు భాగవతాన్ని వింటూనే ఉండాలి. భాగవతం వచ్చేసిందండి, తెలిసిపోయిందండి, కొత్తగా ఏదైనా చెప్పండి, ఇంకోది ఏదైనా చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే ఏదో నవలలు చదివినట్టు ఒక ఆథర్. మా చిన్నప్పుడు మా అమ్మగారు అలాగే చదివేవాళ్ళు. ఏదన్నా ఆవిడ వెరోషియస్ రీడర్ యాక్చువల్లీ. అసలు ఆవిడ చదివినట్టుగా నాకు ఆ చదవగలిగే శక్తి ఉండుంటే నేను ఎప్పుడో బాగుపడిపోయేదాన్ని అనుకునేదాన్ని. అసలు నేను చాలా ఏళ్ల వరకు నాకు కూర్చుని చదవడం అంటే నాకు చాలా అసలు అదొక చాలా కష్టమైన పనిలాగా ఉండేది. ఎందుకని ఎక్కడ ఏ దేవుడు నా మీద ఆ భగవంతుడు ఎలా కరుణ చూపించాడో తర్వాత నాకు అది చాలా తేలిగ్గా అలవోకగా అలవాటైంది. కానీ బట్ మా అమ్మగారు ఎట్లా అంటే వచ్చింది అంటే ఆ పుస్తకం ఆవిడ దాన్ని ఎండ్ వరకు చదివేంత వరకు ఆవిడ లేచేవాళ్ళు కాదనమాట. సో ఒకటే ఆవిడ ఎవరో ఒక ఫేమస్ రైటర్ ఉండేవాళ్ళు. ఆవిడ బుక్స్ ఆ ఒక బుక్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ వస్తుంటే కూర్చుని చదివినట్టుగా చదువుతూ ఉండేవాళ్ళు. సో ఈ పాయింట్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో మర్చిపోయాను యాక్చువల్లీ ఈ పాయింట్ కి. ఏదో చెప్దామని వచ్చాను చాలా సీరియస్ గా. భాగవతం అంతిమ క్షణం వరకు వినాలి. కరెక్ట్. థ్యాంక్ యూ ప్రభు. ఎందుకు చెప్పానంటే ఈ పాయింట్, నేను చాలా మంది ఏమంటారంటే అబ్బా నేను వినేసానండి భాగవతం, భగవద్గీత కూడా అయిపోయింది, కృష్ణ బుక్ అయిపోయింది, నెక్టర్ ఆఫ్ డివోషన్ అయిపోయింది, నెక్టర్ ఆఫ్ ఇంట్రొడక్షన్, ఇంకేమైనా కొత్తగా చెప్పండి, ఏమైనా ఉన్నాయేమో, ఆ ఉపనిషత్ చదవనా, ఈ ఉపనిషత్ చదవనా, లేకపోతే వెళ్ళి ఆ ఇది చదవనా, ఈ ఇది చదవనా అని అంటూ ఉంటారు చాలా మంది. ఏదో సీరియల్ నావల్ రైటర్ కనుక ఒక నావల్ తర్వాత ఇంకో నావల్ చదవనా అన్నట్టుగా అలా ఆధ్యాత్మిక పుస్తకాలని అలా చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. ఇది అయిపోయింది తీసే పక్కన పడి, ఇది అయిపోయింది తీసే పక్కన పడి, ఇది అయిపోయింది తీసే పక్కన పడి. అట్లా చదువుకూడదు. శ్రీమద్ భాగవతం అనేది చివరాఖరు ప్రాణం వదిలేంత వరకు చదువుతూనే ఉండాలి. అంటే ఈ లెక్కన మన నిజంగా ఒక ఫుల్ శ్రీమద్ భాగవతం ఎండ్ టు ఎండ్ చదవడానికి మీరు రోజుకి ఒక 15 minutes, ఒక అరగంట మీరు టైం పెట్టుకున్నా మీకు కనీసం 5 years పడుతుంది ఫుల్ ఎండ్ టు ఎండ్ ఆల్ 12 books చదవడానికి మీకు. ఇట్లా మనం ఎన్నిసార్లు చదవగలుగుతాం? మాక్సిమం 10 times చదవగలుగుతామేమో అంతే, అంతకంటే ఎక్కువ మనం చదవలేం మన లైఫ్ లో. ఇలా కొన్ని లక్షల కోట్ల సార్లు చదివితే గానీ మన లక్షల కోట్ల జన్మల నుంచి సంపాదించుకున్నటువంటి పాపకర్మని నశింప చేసుకోలేము. అలాంటి వాళ్ళం మనం ఏం చేస్తున్నాం? కొంచెం తెలుసు కానీ నాకు తెలుసండి, ధ్రువుడు కథ నాకు తెలుసు, కుంతిదేవి కథ నాకు తెలుసు, వీళ్ళ కథ నాకు తెలుసు, వాళ్ళ కథ తెలుసు, అయిపోయింది ఇంకా డాన్, భాగవతం టిక్ మార్క్ వేసేసుకుంటున్నాం. భాగవతాన్ని చదువుతుంటే మళ్ళీ చదువుతుంటే అక్కడ అది జరుగుతున్నట్టుగా మన కళ్ళ ముందు మనం అక్కడ నేరుగా ధ్రువుణ్ణి, నేరుగా విష్ణుమూర్తిని మనం చూడగలుగుతాం. ధ్రువుడు విష్ణుమూర్తిని వర్ణిస్తూ శ్లోకం చెప్పేటప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ వర్ణనతో మన కళ్ళ ముందు కనిపించాలి. కనిపించట్లేదు అంటే మనం భాగవతం చదవనట్టే. ఆ రూపం మన కళ్ళ ముందు కనిపించి మన కళ్ళం పడి నీళ్లు కారిపోతూ ఉండాలి, మనం భగవంతుడిని చూసినట్టు.
అప్పుడు మనం భాగవతం చదివినట్టు, అప్పుడు మనం భాగవతాన్ని స్మరించుకుంటూ అంత్యనారాయణ స్మరణానికి వెళ్తాం. కొంతమంది చూడండి, ఏదైనా హారర్ సినిమా చూస్తే రాత్రి పడుకోరు, ఆ దెయ్యమే కనిపిస్తూ ఉంటుంది కళ్ళలో, అంత ఫోకస్డ్ గా చూసినట్టు అనమాట. అట్లా భాగవతం పుస్తకం మూసేసినా భాగవతం మన కళ్ళల్లో సినిమా రీల్ తిరిగినట్టు తిరుగుతూ ఉండాలి. అప్పుడు వరకు మనం చదవాలి భాగవతం. మిగతా పుస్తకాల లాగా, భౌతికమైన నావల్స్ లాగా ఇది చదివేసా అది చదివేసా ఇది చూసేసా అది చూసేసా అని మనం టిక్ పెట్టుకోవడానికి లేదు. చదువుతూనే ఉండాలి భాగవతం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని పరీక్షిత్ మహారాజ్ ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు అవతారాలు చెప్పేసి ఆపేకు, ముందుకు తీసుకువెళ్ళు, నేను ప్రశ్నలు వేస్తున్నాడు. ఎప్పటి వరకు తీసుకెళ్తావు? అంతే నారాయణ స్మరం. ఏమవుతుందిట అలా వింటూ ఉంటే? ఇది అవుతుంది. శ్రీమద్ భాగవతము నిత్యము శ్రవణము చేయుచు సదా తద్విషయమును గంభీరమైనదిగా భావించువారలు. అది గంభీరమైన విషయం, ఊరికే చదివి పక్కన పారేసే విషయం కాదు, దీన్ని రియలైజ్ అవ్వాల్సిన విషయం అని అనుకున్న వాళ్ళకి హృదయందు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే ప్రకటము కాగలడు. వెంటనే వాళ్ళే ఎక్కడో దివ్య లోకాల్లో ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి 24/7 వాళ్ళ హృదయంలో చూస్తుంటారట. కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడు భగవంతుడు, కళ్ళు తెరిచినా కనిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే హృదయంలో ఉన్నాడు. అంత ప్రాక్సిమిటీ, అంత అసోసియేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు దీన్ని మనం ఎప్పుడైతే పూర్ణంగా శ్రద్ధగా గంభీర విషయంగా శ్రద్ధగా శ్రవణం చేస్తామో. హరికథ అంత గొప్పది. మనకి హరికథ చేసేటువంటి మేలు భగవంతుణ్ణి తీసుకొచ్చి మన హృదయ కమలం మీద కూర్చోపెడుతుంది. తొందరగా ఈ జన్మలోనే చేసేస్తుంది మనం గనక శ్రద్ధగా విన్నామంటే. ఒక 10 ఏళ్ల పాటు మనం శ్రద్ధగా విన్నా చాలు, మనకి భగవంతుడు కనిపించడం మొదలు పెడతాడు కళల్లో. చాలా మంది డివోటీలకి కళల్లో దర్శనమిస్తాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళతో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళకి భగవంతుడి ప్రెసెన్స్, వాళ్ళ ఆల్టర్ లోకి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళు డీటీస్ కి వర్షిప్ చేసేటప్పుడు వాళ్ళకి భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. నువ్వు నాకు ఇవాళ పెట్టిన ఈ ముక్కెర నచ్చలేదు, ఇవాళ నువ్వు నాకు పెట్టిన పూలు నచ్చలేదు. ఎంతో మంది డీటీ వర్షిప్ చేసే డివోటీస్ మాటలు కనుక మనం విన్నామంటే వాళ్ళకి నేరుగా వచ్చి భగవంతుడు వాళ్ళు చేసిన అలంకరణకి అలిగిన సందర్భాలు, వాళ్ళు చేసిన అలంకరణలు మెచ్చుకున్న సందర్భాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అవేం వాళ్ళ హెలుసినేషన్స్ కాదు, ఆయన క్లియర్ గా చెప్తుంటాడు. వాళ్ళ అద్దం చూపించేటప్పుడు ఆయనకి నచ్చకపోతే ఆయన మొహం తిప్పేసుకుంటాడు. అలంకరణ చేసిన తర్వాత అద్దం చూపిస్తూ ఉంటారు ఆయనకి వాళ్ళు. అంటే వాళ్ళతోటి నేరుగా భగవంతుడు మాట్లాడతాడని శ్రీమద్ భాగవతం ఇక్కడ నొక్కా నుంచి చెప్తోంది. హరికథ విన్న వాళ్ళ యొక్క. సో ఇప్పుడు మనం ఆలోచించండి, అంత పవిత్రమైన ఆ హృదయ కమలం మీద వచ్చి భగవంతుడు కూర్చోవాలంటే అక్కడ ఆయన పట్ల ప్రేమ తప్పితే ఇంకేమీ ఉండకూడదు. ఉన్నప్పుడే వస్తాడు ఆయన, చెత్త ఉన్న చోటికి ఆయన రాడు కదా. సో మనం అలా హరికథని అప్పుడు వరకు వినాలి. సో ఈ శ్లోకం శృణ్వత శ్రద్ధయా నిత్యం గృణతస్థ స్థితం కాలేన నాతి దీర్ఘేన భగవాన్ వసతే హృది. మన హృదయంలో ఉండిపోతాడు అలాగా. భగవాన్ వసతే హృది. ఎక్కడ నివసిస్తున్నావయ్యా? భక్తుల హృదయాల్లో ఉన్నాను నేను, అంత దగ్గరగా వచ్చేస్తాడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి సమలం కృష్ణ సలిలస్య యథాశరత్. అఖిలాత్ముడగు శ్రీకృష్ణ భగవానుని శబ్దావతారము శ్రీమద్భాగవతము ఆత్మదర్శియగు భక్తుని హృదయమునందు ప్రవేశించి అతని ప్రేమమయ సంబంధమనడి కమలమున ఆసీనమై కామక్రోధ అత్యాశలనడి భౌతిక సంపర్క ధూళిని తొలగించి వేయును. ఆ విధముగా అది మురికి నీటి జలాశయములపై శరదృతు వర్షము వలె పనిచేయును. హరే కృష్ణ. అబ్బా, ఆహా. అనదరు నేను చెప్తున్నానండి, ఈ శ్లోకాలని మార్చేసుకొని పెట్టుకొని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండండి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఎందుకు నీ డివోషనల్ సర్వీస్ ని నువ్వు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు, లేకపోతే ఏ రోజన్నా మనలో కామ క్రోధ మదమాశ్చర్యాలు పెరిగిపోతున్నాయి అనిపించినా సరే వెళ్ళి ఈ ఈ శ్లోకాస్ని చదవండి. అఖిలాత్ముడగు శ్రీకృష్ణ భగవానుని శబ్దావతారం, భగవంతుడి యొక్క శబ్దావతారం శ్రీమద్ భాగవతం, పురాణాలు, ఓం మంత్రాలు, అవన్నీ భగవంతుడి యొక్క శబ్దావతారం. చాలా మంది మంత్రాలు చెప్పేటప్పుడు ఎందుకు మనకి అంత శ్రద్ధ, ఎందుకంత ఇదిగా ఉండాలంటే
మంత్రానికి భగవంతుడికి డిఫరెన్స్ లేదు. కృష్ణ అనే నామానికి కృష్ణుడికి డిఫరెన్స్ లేదు. మనం ప్రేమతో ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తుంటే రామ కృష్ణ అని రాముడికి కృష్ణుడికి ఆ మంత్రానికి డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మనం సపోజ్ నేను వేరే గదిలో ఉండి, నేను బేస్మెంట్ లో ఉండి పిల్లల పైన ఉండి నన్ను పిలిస్తే నాకు వినిపించకపోతే నేను పలకలేకపోతానేమో. కానీ భగవంతుడు అలా కాదు. మనం ఎక్కడుండి ఎక్కడ ఆయన పేరు పలుకుతామో అక్కడ వచ్చి ప్రత్యక్షం కలిగే శక్తి ఉంది అంటే ఆ నామము ఆయన వేరు కాదు కాబట్టి. ఆ నామం చెప్తున్నామంటే ఆయనే ఉన్నట్టు అక్కడ. అందుకని శ్రీమద్ భాగవతము భగవంతుడి యొక్క శబ్దావతారం. ఎవరిళ్లలో అయితే శ్రీమద్ భాగవతం పుస్తకం ఉందో భగవంతుడి శబ్దావతార రూపంలో వాళ్ళ ఇళ్లలో ఉన్నట్టు, ఇంట్లో భగవంతుడు ఉన్నట్టు. అలాంటి ఆ శ్రీమద్ భాగవతాన్ని ఎంత శ్రద్ధగా పెట్టుకోవాలి, మనం పూజించాలి ఆ శ్రీమద్ భాగవతాన్ని. చాలా మందిని ఆ శ్రీమద్ భాగవతాన్ని కొనుక్కోవడానికి ఆలోచిస్తూ ఉంటాం. అక్కర్లేని చెత్త ఇంటి నిండా పెట్టి పెడతాం. ఏదో ఒక మాస్టర్ పీస్ అని చెప్పి కొన్ని వేల కోట్లు పెట్టి తెచ్చి ఎవరికి అర్థం కాని ఒక ఆర్ట్ పీస్ నో లేకపోతే ముట్టుకుంటే విరిగిపోయి పడిపోయే ఒక వస్తువునో తెచ్చిపెట్టి ఇంకా దాన్ని కాపాడలేక జీవితం అంతా గడిపేస్తూ ఉంటాం. శ్రీమద్ భాగవతాన్ని పెట్టుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తాం. బానే ఉంది కదండి, నేను ఇప్పుడు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఏం చేయాలి ఈ బుక్స్ లేకపోతే ఎలా అండి, వీటిని పారేయలేను కదా, భగవంతుడు కదా, మళ్ళీ అక్కడ భక్తి చూపిస్తాం అనమాట. అంటే ఏం చేస్తామండి అని. నిజంగా మన డబ్బులు మనం సార్థకం చేసుకుంటున్నాం అంటే ఎప్పుడైతే ఈ పుస్తకాలు మన ఇంట్లో ఉంటాయో, శబ్దావతారమైనటువంటి భగవంతుడు మన ఇంట్లో ఉంటాడో అవే మన ఆస్తి, అవే మన శాశ్వతమైన ఆస్తి అండి. ఆనెస్ట్లీ నాకు ఏ భౌతికమైన విషయాల పట్ల ఎటువంటి ద్వేషము ఏమీ లేదు, కానీ అవి చాలా తాత్కాలికమైనవి, టెంపరరీ అయినవి. అవి మనకి ఆనందాన్ని ఇవ్వవు. శ్రీమద్ భాగవతం, రామాయణం ఇలాంటి గ్రంథాలని మీ ఇళ్లలో పెట్టుకోండి. ఇవి మనకి మేలు చేసినట్టుగా ఏవి చేయవు. ఇవి నిజమైన ఆస్తులు. ఈ శబ్దావతారమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే నిత్యం వింటూ ఉంటారో శ్రద్ధగా భక్తితో, వాళ్ళ యొక్క హృదయ కమలాలలో వచ్చి భగవంతుడు కూర్చుంటాడు. చాలా మంది భగవంతుడిని చూడాలనుకుంటారు, కానీ వాళ్ళకి చూడడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలనే ప్రయత్నం చేయరు. ఎలా పడితే అన్ని చెత్త పనులు చేస్తుంటారు. భగవంతుడు మాకు కనిపిస్తే అప్పుడు మేము పూజ చేస్తాంలే అంటారు. భగవంతుణ్ణి చూడడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ క్వాలిఫికేషన్ శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని వింటూ భౌతికమైన విషయాలతోటి వైరాగ్యాన్ని పెంచుకోవడం. ఈ 2 క్వాలిఫికేషన్స్. కానీ రెండో క్వాలిఫికేషన్ చాలా కష్టం కదా, భౌతికమైన విషయాలతోటి వైరాగ్యాన్ని పెంచుకోవడం. కానీ ఫస్ట్ది చాలా తేలికైన పని, శ్రద్ధగా శ్రీమద్ భాగవతం వింటాం. కానీ ఎంతమంది ఈ పని చేస్తున్నారు, ఎంతమంది ఈ పని చేయలేకపోతున్నారు? వేరియస్ కారణాలకి చేయరండి. అసలు వాళ్ళు చెప్పే కారణాలు చూస్తే నాకు చాలా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అనమాట. అయ్యయ్యో, చింతామణి లాంటి వజ్రాన్ని వదిలేసి రాయిని పట్టుకుంటున్నారే అని అనిపిస్తూ ఉంటుంది. సో భగవంతుణ్ణి నేరుగా చూడడానికి, హృదయంలో పెట్టుకోవడానికి కావాల్సిన లక్షణాలు, క్వాలిఫికేషన్స్ ఏంటి? హరికథని శ్రద్ధగా వింటాం. ఎప్పుడైతే ఈ హరికథని మనం శ్రద్ధగా వింటామో భగవంతుడు ఏం చేస్తాడట, మన హృదయం నిండా ఇప్పుడు భౌతికమైన విషయాలు ఉన్నాయి. కామ క్రోధ మదమాశ్చర్యాలని దుమ్ము పట్టిపోయింది. సో ఈ హరికథని వింటూ మనం క్లీన్ చేసుకుంటున్నాం. కానీ మనం క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అవ్వదు. ఎందుకని? కొన్ని కోట్ల వేల లక్షల జన్మల నుంచి చేసిన పాపాలున్నాయి. కొన్ని కోట్ల లక్షల వేల జన్మల నుంచి అనుభవించినటువంటి భౌతికమైన సుఖాలకు తాలూకు జ్ఞాపకాలున్నాయి. ఈ జన్మలోనే మనకున్నటువంటి కుటుంబంతో ఉన్న అటాచ్మెంట్ ఉంది. ఈ జన్మలోనే మనకున్నటువంటి భౌతిక విషయాలతో అటాచ్మెంట్ ఉంది. సో ఇవన్నీ మన వల్ల కాదు. సో ఎవరు క్లీన్ చేస్తారు ఇదంతా? భగవంతుడు క్లీన్ చేస్తాడట. ఆయన వచ్చి కూర్చోవాలి కాబట్టి ఆయనే క్లీన్ చేసి ఆయన కూర్చుంటాడు. అసలు ఇంతకంటే మీరు ఇంటికి ఎవరైనా పిలిచి చెత్తగా ఉంటే వాళ్ళు వచ్చి దులుపుకుని వాళ్ళు కూర్చుంటారండి. మన మీద ప్రేమ ఉన్న అమ్మా నాన్న తప్పితే సరే ఏమనకుండా వచ్చి మన ఇల్లు దులిపి కూర్చుంటారు. మిగతా ఎవరైనా వచ్చి కూర్చుంటారా? కూర్చోమన్నా కూర్చోరు. అబ్బా పర్లేదండి, మేము వెళ్ళిపోతాం, ఒక 2 నిమిషాలు మీరు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసేయండి, మేము వెళ్ళిపోతాం అంటారు. కానీ ఆ దేవాది దేవుడైనటువంటి వాడు, అన్ని లోకాలకి ప్రభు అయినటువంటి వాడు, ఆధ్యాత్మిక జగత్తులో 3 వంతుల మంది భక్తులు ఉన్నటువంటి వాడు, ఈ భౌతికమైన ప్రపంచంలో ఎక్కడో ఒక విశ్వంలో, ఒక లోకంలో, ఒక యుగంలో ఉన్నటువంటి ఒక భక్తుడు
ప్రేమతో ఆయన హరికథని విని ఆయనని పొందాలనుకుని ఆయనని చూడాలనుకుంటున్నాడు కాబట్టి అలాంటి వాడికి దర్శనం ఇవ్వడం కోసం వచ్చి ఆయనకి ఉండడానికి అనువుగా లేనటువంటి వాడి హృదయాన్ని శుభ్రంగా తుడిచి ఆ హృదయం కమలం మీద తను కూర్చుంటాడు. అతని ప్రేమమయ సంబంధమనడి కమలమున ఆసీనమై కామ క్రోధ అత్యాసలనడి భౌతిక సంపర్క ధూళిని తొలగించి వేయును. సూర్యుడి రంగాల్ని అంధకారం ఎలా పోతుందో ఆయన వచ్చి కూర్చోగానే ఈ దుమ్ము ధూళి ఇవన్నీ వెళ్ళిపోతాయి. కామ క్రోధ మదం ఆశ్చర్యాలు అనేవి వెళ్ళిపోతాయి. అంటే హరి కథని ఎంత శ్రద్ధగా వినాలి చూడండి. అసలు ఒక యజ్ఞం చేసినట్టు, ఒక తపస్సు చేసినట్టు చక్కగా స్నానం చేసి కూర్చుని భాగవతాన్ని ముందు పెట్టుకొని, ఇప్పుడు నా పక్కన ఇంకో సీట్ పెట్టుకొని ఆ సీట్ మీద భగవంతుడు కూర్చుంటున్నాడు అనుకొని వింటే అసలు మనం తరించేసేస్తుంది. చెప్పేవాళ్ళమైనటువంటి మేము ఎంత భక్తితో, ఎంత క్రమశిక్షణతో అటు ఇటు వెళ్లకుండా, వేరే ఉద్దేశాలు పెట్టుకోకుండా కేవలం నా పక్కన కూర్చున్నటువంటి ఆ హరికి ప్రీతిని కలిగించేటట్టుగా ఈ కథ ఉండాలి. కానీ నాకు ప్రీతి కలిగించేటట్టుగాను, నన్ను పొగిడేటట్టుగాను, లేకపోతే ఎవరో ఇంకొక భక్తుల్ని సాధించేటట్టుగాను నేను ఈ కథ చెప్తే ఆయన ప్రీతి చెందుతాడా? 2 నిమిషాల్లో లేచి వెళ్ళిపోడు. నువ్వు హరికథ చెప్తానని చెప్పి నీ కథ చెప్తున్నావా అని వెళ్ళిపోడు. ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా చెప్పేవాళ్ళు చెప్తే ఆ పక్కన స్థానంలో వచ్చి హరి కూర్చుంటాడు చెప్పండి. ఈ మలినమైపోయిన హృదయాలని మనంతట మనం క్లీన్ చేసుకోక్కర్లేదు. హరి కథని వింటే చాలు ఆయన క్లీన్ చేసేస్తాడు. ఎవరైతే రెగ్యులర్ గా వింటున్నారో, రెగ్యులర్ గా చదువుతున్నారో, ఒక్కొక్కసారి నేను అనుకుంటూ ఉంటాను, ఏంటి నేను ఇంత గొప్ప మనిషిని కాదే, ఇంత గ్రేట్ కాదే, ఈ విషయం నాకు ఎట్లా అర్థమైంది? సపోజ్ నేను వింటున్నాను, ఇదే విన్నాను ఇంతకు ముందు, ఇంతలాగా అర్థం కాలేదే, ఇప్పుడు ఏంటి ఇంత క్లియర్ గా ఎండ్ పాయింట్ వరకు అర్థమైపోయింది అని అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఓ తెలుసో తెలియకో కొన్ని సంవత్సరాల నుంచి నా మార్నింగ్ రొటీన్ ని గట్టిగా పట్టు కూర్చున్నా. గట్టిగా ఆ 6 to 6:15 ఎక్కడ ఉండనివ్వండి, నేను ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లేస్ శ్రీమద్ భాగవతం చదవడం, వినడం అనేది మానటమే లేదు అసలు. అది ఆ మార్నింగ్ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ అనేది నేను మారిపోవట్లేదు, భగవంతుడు నా మీద కరుణ చూపించి దాన్ని దడిపించుకు తీసుకెళ్తున్నాడు. నాలాంటి ఎన్నో తప్పులతో కూడుకున్న వ్యక్తికే చేస్తే మీలో నాకంటే గొప్ప భక్తులు ఎంతమంది ఉన్నారు. అసలు ఇప్పుడు నేను పేరు చెప్పను, ఇవాళ నాకు వచ్చి ఒకళ్ళు చెప్తే 2 రోజుల నుంచి నేను గుడికొచ్చి నేను నిత్యం నీ నామమే చెప్పుకోవాలి తండ్రి అని దండం పెట్టుకుంటున్నానని నాకు వచ్చి ఒక డివోటీ చెప్తే నాకు ఏడుపు వచ్చింది. అబ్బా ఎంత భక్తి, ఇంత భక్తి ఉందా ఇట్లాంటి నాకు ఇంత గొప్ప భక్తుల అసోసియేషన్ లో నేను ఉన్నానా, నేను ఇంకా ఎంత శ్రద్ధగా ఈ భాగవతాన్ని చెప్పాలి, ఇంకా 10 మంది దగ్గర నుంచి విని వాళ్ళు చెప్పిన 10 విషయాలు తీసుకొచ్చి వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు ఇంత గొప్ప భక్తులు అనిపించేటట్టుగా ఉందన్నమాట. అంటే మీలో ఉన్న ఇంతమంది గొప్ప భక్తులు మీరే కనుక ఈ ప్రోగ్రామ్ ని, భాగవతం వినటాన్ని సీరియస్ గా తీసుకుంటే ఈ జన్మే ఆఖరి జన్మ, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరమే రాదు. అంత గొప్ప పవర్ఫుల్ విషయం హరికథ శ్రవణం. ఈ 2.8.5 అందరూ కూడా డ్రైవ్ లో ఉండి వెళ్ళి చదివితే చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. శ్రీమద్ భాగవతము శ్రవణ చేయుటకు శ్రద్ధాపూర్వకముగా యత్నించుట ద్వారా మనుజుడు తనకు భగవానునితో గల స్వాభావిక సంబంధమును ధ్యాస, శాఖ, వాత్సల్య, మధుర ప్రేమ రస భావములందు అనుభూతిని నొనర్చుకొనగలడు. అట్టి ఆత్మానుభవము ద్వారా అతడు శీఘ్రమే దేవదేవుని దివ్యమగు ప్రేమయుత సేవలో నెలకొనడు. నారదుని వంటి ఆత్మవిధులు విశుద్ధ భక్తులు మాత్రమే కాక ఆధ్యాత్మిక ప్రేరణ ద్వారా అప్రయత్నముగా ప్రచార కార్యక్రమం నందు నెలకొన్నట్టు వారును అయ్యున్నారు. ప్రీచింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండదు. ప్రీచింగ్ చేసేటువంటి డివోటీస్ కి భగవంతుడు అనుగ్రహం లేకపోతే ప్రీచింగ్ చేయలేం. అసలు ఏదన్నా నోటి నుంచి మాట వస్తోంది అంటే అది కేవలం భగవంతుడు అనుగ్రహమే. నా గొప్పతనం ఇంత కూడా లేదు, 0.0 కూడా లేదు. భగవంతుడికి శ్రద్ధగా భక్తి చేసుకుంటూ నామం చెప్పుకుంటూ ఆయన పాదాలు పట్టుకుంటుంటే, భాగవతం చదువుతుంటే ఆ భాగవతం పవర్ ఎట్లాంటిది అంటే అది చెప్తున్న వాళ్ళ హృదయాన్నే కాకుండా వింటున్న వాళ్ళ హృదయాల్ని కూడా క్లీన్ చేసేసేంత
పవర్ ని కలిగిస్తోంది, వీళ్ళని ఎంపవర్ చేస్తోంది, ఆ చెప్పే వాళ్ళకి ఆ పవర్ ని ఇస్తోంది శ్రీమద్ భాగవతం. వింటున్న వాళ్ళకి ఆ పవర్ ఇస్తోంది శ్రీమద్ భాగవతం. సో గొప్పతనం అంతా శ్రీమద్ భాగవతంది. దీనంటిటికి స్టార్టింగ్ ఎక్కడ? హరికథ వినడం. సో ఈ శ్లోకం 2.8.5 అండి, నోట్ చేసుకోండి. నేను భాగవతంలోని ఇంపార్టెంట్ శ్లోకాలని గౌరాంగ్ దర్శన్ దాస్ ప్రభు చిన్న బుక్లెట్స్ ని రిలీజ్ చేశారు కొన్ని ఏళ్ల క్రితం. ఏంటంటే ఈ శ్లోకాలని బై హార్ట్ చేయండి అని. అట్లా రోజుకొక శ్లోకం అన్నట్టుగా కొన్ని రోజుల పాటు నేను ప్రయత్నం చేసి నేర్చుకున్నాను అనమాట. అలా ఇంపార్టెంట్ శ్లోకాలు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ 2 శ్లోకాలు 2.8.4 అండ్ 8.5 హరికథ యొక్క విశిష్టతని తెలుపుతాయి అన్నమాట. ఇంత ఆనందాన్ని హరికథ ఇస్తుంది కాబట్టి, భగవంతుణ్ణి నేరుగా చూడగలుగుతారు కాబట్టి, భక్తులైన వారు ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళ ప్రపంచం తలకిందులైపోయినా సరే, వాళ్ళు రోగాలతో నిండిపోయినా, వాళ్ళ అయిన వాళ్ళందరూ పోయినా, ఆస్తులన్నీ పోయినా, అడుక్కు తినాల్సి వచ్చినా భగవంతుడి పాదాలు మాత్రం వదలవారు. ఎందుకంటే భగవంతుడి పాదాల మాధుర్యాన్ని రుచి చూసిన వాడికి భౌతికమైన ఏ విషయాల పట్ల రుచి ఉండదు. అందువల్లనే ప్రహ్లాదుడు కానీ, నారదులు వారు కానీ, గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఈ ఏదొచ్చినా నాకు పర్వాలేదు, నేను మాత్రం భగవంతుడి పాదాలను వదిలిపెట్టను అని గట్టిగా పట్టు కూర్చున్నారు. ఆ మాట ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు 2.6 లో. దౌత్యాత్మ పురుష కృష్ణ పాదమూలం న ముంచతి, ముక్త సర్వ పరిక్లేశ పాంతస్స శరణం యతా. భక్తియుత సేవ ద్వారా హృదయ శుద్ధి బడసిన విశుద్ధ భక్తుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని పాదపద్మములను ఎన్నడును త్యజింపడు. క్లేశపూర్ణ ప్రయాణము పిమ్మట పాందుడు గృహమునందే సంతృప్తి చెందినట్లు అవి అతనిని పూర్ణముగా సంతృప్తి పరచుటయే అందులకు కారణము. హరే కృష్ణ. దౌత్యాత్మ అంటే హృదయ శుద్ధి కలిగిన వాడు. అంటే ఈ ముందు హరికథ వినడం ద్వారా హృదయం అంతా క్లీన్ అయిపోయి హరి వచ్చి హృదయంలో కూర్చున్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతను దౌత్యాత్మ. అంటే హృదయం శుద్ధి అయినటువంటి ఆత్మ కలిగినటువంటి భక్తుడు. పురుష భగవంతుడు, కృష్ణ దేవాది దేవుడు, పాదమూలం ఆయన యొక్క పాదాలని పట్టుకున్నటువంటి వాడు, న ముంచతి ఎప్పటికీ వదిలిపెట్టట అసలు. నా ముంచది ఒకసారి పట్టుకుని ఆ పాదాల రుచిని, హృదయం శుద్ధి అయి భగవంతుడి నామము కథ లీలల రుచిని తెలిసిన వాడు ఎప్పుడు దాన్ని వదిలిపెట్టట. ముక్త సర్వ పరిక్లేశ. క్లేశపూర్ణ ప్రయాణము పిమ్మట పాందుడు గృహమునందే సంతృప్తి చెందినట్లు అవి అతనిని పూర్ణముగా సంతృప్తి పరచుటే అందుకు కారణము. సపోజ్ మీరు ఒక 2 months టూర్కి వెళ్ళి వచ్చారండి, ఎంత గొప్ప ప్లేసెస్కి వెళ్ళిరండి, మీరు వైట్ హౌస్ లో వెళ్ళి ఉండిరండి. మీరు ఇంటికి తిరిగి వచ్చి మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు, మీ ఇంటికి తిరిగి వచ్చి మీ రూమ్ లో మీరు వేసుకునే ఇంట్లో వేసుకునేటువంటి బట్టలు వేసుకుని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీరు పొందేటువంటి ఆనందం ఎలా ఉంటుందో అట్లా ఉంటుందిట ఈ భక్తులకి. భౌతిక జీవితంలో కొన్ని జన్మల నుంచి ఎన్నో కష్టాలు పడినప్పటికీ ఎప్పుడైతే భగవంతుడి పాదాలను పట్టుకుని ఆ పాదాల మకరందాన్ని రుచి చూస్తారో, అమ్మయ్య నా ఇంటికి నేను తిరిగి వచ్చేసాను, ఎంత హాయిగా ఉందో, ఎంత బాగుందో అనే ఒక అనుభూతి వాళ్ళకి కలిగించటం వల్ల వాళ్ళు ఎప్పటికీ ఆ పాదాలని వదిలిపెట్టాలనే ప్రయత్నం చేయరట. ఒకసారి పట్టుకున్న తర్వాత వదిలిపెట్టట. ఇందులో ఈ శ్లోకంలో ఒక మంచి లైన్ లాస్ట్ లో ప్రభుపాద రాస్తారు. విశుద్ధ భక్తుడు భగవానుడితో అచ్చము గృహ బాంధవ్యమును కలిగి ఉండును. మనందరికీ ఎలా అయితే మన ఇంట్లో వాళ్ళతోటి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయో, శుద్ధ భక్తుడికి భగవంతుడితోటి అట్లా ఫ్యామిలీ రిలేషన్ ఉంటుందిట. శుద్ధ భక్తుడికి భగవంతుడి ఫ్యామిలీ. ఎందుకని? ఆయన్ని ఫ్రెండ్ గాను, ఆయన్ని తండ్రి గాను, కొడుకు గాను, ప్రియుడు గాను, తల్లి గాను, ఎలాగో వాళ్ళు ఆ భావంలో ఆయనకి సేవ చేస్తున్నారు, ఆ భావంలో ఆయన్ని చూస్తున్నారు, ఆ భావంలో ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో వ్యవహరిస్తున్నారు. వన్ సైడెడ్ గా లేదు ఆ లవ్. భగవంతుడు కూడా వాళ్ళతో అలాగే మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తోంది, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, భౌతికమైన ప్రపంచంలోనే ఉన్నారు, ఎన్నో కష్టాలను చూస్తున్నారు. అప్పటికి ఇంటికి తిరిగి వచ్చిన హాయిని ఆయన కథ, ఆయన నామము, ఆయన లీల, ఆయన సాంగత్యము కలిగిస్తోంది. కాబట్టి ఆయనతోటి ఫ్యామిలీ అయిపోయారు. కాబట్టి
విశుద్ధ భక్తుడు భగవానునితో అచ్చము గృహ బాంధవ్యమును కలిగి ఉండును. కనుకనే ఆ దేవదేవునితో పూర్ణ అనురాగమయ బాంధవ్యమునందు తన ధర్మమును నిర్వర్తించుటలో అతడు అడ్డగింపు లేకుండా ఉండును. కంప్లీట్ రిలేషన్షిప్ లో ఉంటాడు భగవంతుడితోటి. ఆయన పక్కన నుంచి నువ్వు ఇవాళ ఈ పని చేయాలా, దాన్ని నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు కూడా చేసేసే ఈ పని, మన ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంటాడు ఆయన. అలాంటి రిలేషన్షిప్ వరకు వాళ్ళది వెళ్ళిపోతుంది ఆయనతోటి. అందువల్లే తన బాధ్యతలు ఏమీ తను మిస్ చేయడు అనమాట. నేను భక్తుడిని అయిపోయాను, ఇప్పుడు అందరినీ వదిలేసాను, అన్ని వదిలిపెట్టేశాను, నేను ఏం చేయను అని అనుకోడు. భగవంతుడితోటి అఫెక్షనేట్ గా టై అయి ఉన్నాడు కాబట్టి ఆయన పక్కనే ఉండి ఈయనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయన బాధ్యతలన్నీ కూడా ఆయనే చేసేస్తుంటాడు. మనం భగవంతుడి పాదాలు పట్టుకుని ఆయన సేవలో మనం ఉంటే భగవంతుడు భక్తుల సేవల్లో ఉంటాడు. వీళ్ళ పనులు ఆయన చేసేస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నట్టు త్యాగరాజు గారు, తులసీదాస్, తుకారాం వాళ్ళ అమ్మాయి పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ రాముల వారును లక్ష్మణుడు తెచ్చిచ్చేశారు. ఆయన పొద్దునే భార్య పంపించింది, రేపే పెళ్లి, అమ్మాయికి బోల్డ్ సరుకులు తేవాలి, సరుకులు తెచ్చి పడే ఇంట్లో అంటే డబ్బులు ఇవ్వు తెస్తా అన్నట్టు. డబ్బులు ఏవి అంటే నా దగ్గర లేవు డబ్బులు. సరే అయితే గుడికి వెళ్తాను, గుడిలో ఎవరైనా దానం చేస్తే ఆ దానం పట్టుకొని నేను వెళ్ళి అవన్నీ కొనుక్కొని వస్తాను, బ్రహ్మాండంగా చేద్దాం అమ్మాయి పెళ్లి, నువ్వేం టెన్షన్ పడక. అసలు ఇదో ఇట్టే 2 నిమిషాలు అలా గుడికి వెళ్ళి గుళ్ళో ఎవరైనా ఏమైనా డబ్బులు ఇస్తే అటు నుంచి అటుకే మార్కెట్కి వెళ్ళిపోయి అవన్నీ తెచ్చి పెట్టేస్తాను అన్నట్టు ఆయన. ఈవిడ అందిట, నువ్వు ఒక్కసారి గుడికి వెళ్ళావంటే నువ్వు మళ్ళీ రావు, సో నువ్వు గుడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు దారిలోనే ఒక షావుకారి ఇంటికి వెళ్ళి డబ్బులు పట్టుకొని తీసుకుని కొనుక్కురా అందిట. సరే ఈయన అలవాటు కదా, భగవంతుడికి అలవాటు అయిపోయాడు. వెళ్ళిపోయి గుళ్ళో వెళ్ళి కూర్చున్నాడు. చీకటి పడిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యయ్యో రేపేనే పెళ్ళి, నేను అసలు ఏమీ ప్రిపరేషన్స్ చేయలేదు, సామాన్లు కొనలేదు, నేను చీరా చూస్తేనేమో చీకటి పడిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళానంటే నా భార్య నన్ను తిట్టేస్తుంది, కొట్టేస్తుందేమో, ఏం చేసేస్తుందేమో, అయ్యో అసలు ఎలాగా అని భయపడుతూ వెళ్ళేటప్పటికి ఆవిడ చక్కగా ఆనందంగా గెంతులేసుకుంటూ ఎదురొచ్చింది. ఈయన ఇదేంటి ఈవిడ గెంతులేసుకుంటూ ఎదురొస్తుంది, ఏమైంది అని అనుకుంటుంటే, నువ్వు పంపించిన ఇద్దరు వచ్చారు, అన్ని ఇచ్చేశారు, అసలు పెళ్లికే కాదు పెళ్లి తర్వాత కొన్ని రోజుల వరకు కూడా మనం ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, నువ్వు కావాలంటే రేపు పొద్దున్నే గుడికి వెళ్ళిపోయినా నాకు ఏమీ బాధ లేదు, నాకు కావాల్సినవన్నీ నాకు వచ్చేసినాయి అని చెప్పాడు. అయ్యయ్యో ఈయన లబోదిబోని ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకయ్యో ఏడుస్తున్నావు, సామాన్లన్నీ వచ్చినాయి కదా అంటే, నేనేమో గుళ్ళో కూర్చొని ఆ రామలక్ష్మణుల్ని తలుచుకుంటూ ఉన్నాను, నువ్వేమో నేరుగా చూసేసావు వాళ్ళని, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నేను అసలు ఎవరిని పంపించలేదు, నేను గుళ్ళోనే ఉన్నాను, ఏ డబ్బులు నాకు రాలేదు, నేనేమీ చేయలేదు, అంతా జరిగిపోయింది. తక్కువేమి మనకు రాముడొక్కడున్న వరకు రాస్తారు త్యాగరాజులు. ఆ మాటలు వాళ్ళు రాయగలిగారంటే ఏవో కల్పించుకుని సినిమాల కోసమో వాటి కోసమో రాసిన పాటలు కాదు అవి. నాకేంటి తక్కువ, నాకు రాముడున్నాడు, ఆ ధైర్యం మనకుందా? నాకేంటి తక్కువ, నాకు భగవంతుడు ఉన్నాడు. మనం ఏమంటాం, నాకేంటి తక్కువ, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంత ఉద్యోగం ఉంది, ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు నన్ను చూసేసుకుంటారు, నాకు ఇంతమంది చుట్టాలు ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంతమంది నగలున్నాయి, ఇవి మనం చెప్పేవి. భక్తులైన వారు, మాకు అసలు ఎటువంటి ఢోకా లేదు, మాకు భగవంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, మాకేమన్నా వస్తే మేము చూసుకోక్కర్లేదు, మేము కేవలం వాళ్ళ సేవలో ఉంటాం అనే భావంతో వాళ్ళు ఉంటారు. మనం ఆ స్టేజ్కి ఎదగలాలి, దాన్ని మనం నటించలేమండి, ఆ స్టేజ్ని మనం నటించలేం. కడుపులో గుంపెడు బాధ పెట్టేసుకుని, భయం పెట్టేసుకుని, అమ్మో రేపు ఉద్యోగం పోతే ఏమైపోతుందేమో, పిల్లలకి ఫీజులు కట్టాలంటే ఎలాగేమో కడుపులో ఇంత భయము బాధ పెట్టేసుకుని, నాకేం భయం లే రాముడు ఉన్నాడని ఊరికే బయటికి యాక్ట్ చేయలేం. అది లోపల నుంచి రావాలి, ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, హరికథని అంత శ్రద్ధగా వినాలి, లోపల ఉన్న కల్మషాలని పోవాలి. హరికథకి ఆ పొటెన్సీ ఉంది, మనకంత నమ్మకం శ్రద్ధ ఉందా, అది మనం చూసుకోవాలి. సో ఇక్కడికి ఇవాళ ఈ సెషన్ ఆపేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి మిగతా 20 శ్లోకాలు బ్రహ్మాండమైన క్వశ్చన్స్ పరీక్షిత్ మహారాజు వేస్తాడు. దాని కంటిన్యూషన్ ఆయన వేసిన క్వశ్చన్లకి సమాధానాలే తర్వాత వచ్చేటువంటి చాప్టర్స్, అధ్యాయాలు. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ప్లీజ్ గో హెడ్ అండి, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.